చేస్తున్నారు. ఓకే, ఒకసారి పుల్లారావు గారిని అడుగుదాం. పుల్లారావు గారు, సో ఎట్లా ఉంది? మీరు నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అన్ని చూశారు. పంజాబ్ లాంటి సిచ్యువేషన్ వచ్చిందా? ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో హై అలార్మింగ్ సిచ్యువేషన్ ఉందా, లేదా ఇంకా పర్లేదా? మనం ఒకటి ఇప్పుడే డీజీపీ గారు, ఎంపీ గారు రెండు వారు మాట్లాడినంతా విన్నా. ఇట్ వెరీ నైస్లీ హాజ్ ఎలాబరేటెడ్ అండ్ ఓవరాల్ పిక్చర్ ఆయన ఎక్స్పీరియన్స్ తో ఆయన తీసుకొచ్చింది మనం దాంతో కంపేర్ అవ్వలేము. బట్ యాజ్ అన్ అబ్జర్వర్ మెయిన్ ప్రాబ్లం వచ్చింది ఏంటంటే, భారతదేశం గోల్డెన్ ట్రయాంగిల్ బర్మా నుంచి ప్రపంచానికి విశేషంగా హెరోయిన్, కోకేన్ తయారు చేసి, నాట్ కోకేన్, ఓపియం అండ్ హెరోయిన్. హెరోయిన్ ఇంకా సీరియస్ డ్రగ్. ఎందుకంటే అక్కడ లా అండ్ ఆర్డర్ లేదు గోల్డెన్ ట్రయాంగిల్ లో. మీకు తెలుసు బర్మా నార్త్ పార్ట్ లో లేదు. అదొక మెయిన్ ఎక్స్పోర్ట్ ప్లేస్. తర్వాత ఆఫ్ఘనిస్తాన్ లో ఓపియం పెంచడం ఎవరైనా పెంచవచ్చు, ఫార్మర్స్. అది చేసి చేయటంలో భారతదేశానికి ఒక మార్కెట్ గా తయారైంది. పెద్ద జనాభా ఉండటం, కొంతవల్ల ప్రాస్పెరిటీ ఒకటి. పంజాబ్ లాంటి రాష్ట్రం ఏంటంటే చాలా డెస్పరేషన్ ఉన్నది. అగ్రేరియన్ ఎక్కువగా, అన్ఎంప్లాయ్మెంట్, పవర్టీ. పంజాబ్ ప్రాస్పరస్ స్టేట్ కానప్పుడు పూర్ స్టేట్ అయిపోయింది అక్కడ టోటలీ. ఇప్పుడు హర్యానా ఉన్నదంటే కొంచెం ఇండస్ట్రీ ఉన్నది, రియల్ ఎస్టేట్ వెల్త్ వచ్చింది. ఢిల్లీ పక్కన ఉన్నది. పంజాబ్ కదేం లేదు. పంజాబ్కి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ల్యాండ్ బేస్డ్ ఎకానమీ. కాబట్టి ఒక ఫ్యామిలీకి 3 పిల్లలు ఉంటే ఆ భూములు పనిచేయటప్పటికీ ఇంకా వాళ్ళు లో అండ్ మార్జినల్ పీపుల్ గా అయిపోతున్నారు. డ్రగ్స్ చాలా చీప్ గా వస్తున్నాయి, చాలా చీప్ గా. పాకిస్తాన్ తో బార్డర్ ఉండడం కూడా డిసడ్వాంటేజ్. పాకిస్తాన్ డిసడ్వాంటేజ్. వాళ్ళు ఇప్పుడు కూడా స్మగుల్ చేస్తున్నారు డ్రోన్స్ ద్వారా. ఎవరైనా పంపిస్తారు, అలా పొలాల నుంచి ఇసిరేస్తారు. అదేం పెద్ద బార్డర్ అంటే మనకి గ్రేట్ వాల్ ఆఫ్ చైనా లాగా ఏం వాల్ లేదు అక్కడ. యూనో ఎవరు కొలాబరేట్ చేస్తున్నారు, బిఎస్ఎఫ్ ఉన్నారే మనకేం తెలియదు. ఇక్కడ వస్తుంది మెయిన్ థింగ్. నేను అనుకుంటున్నా ఎన్ఫోర్స్మెంట్ ఉండాలి, సీరియస్ ఎన్ఫోర్స్మెంట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ సింగపూర్ లో, ఇండోనేషియాలో డెత్ సెంటెన్స్ ఆమె ఇక దానికి తిరుగు లేదు. డెత్ సెంటెన్స్ లేదు, అలా చేయమని చెప్పను. ఎందుకంటే ఎక్స్ట్రీమ్ సెంటెన్సెస్ సొసైటీని బ్రూటలైజ్ చేసేస్తాయి. అది చంపేస్తే అయిపోయింది కదా అని వస్తుంది కాబట్టి కాదు. బట్ మెయిన్ థింగ్, సింగపూర్ లో డెత్ సెంటెన్స్ డ్రగ్ తీసుకునే వాళ్ళకా, సప్లయర్స్ కా? ఇద్దరికి, కొన్నవాడికి అమ్మేవాడికి అసలు ఇంకా పొజిషన్ కూడా చాలా సీరియస్. వాళ్ళకి క్లియర్ గా మీరు అడిగింది మైన్యూట్ డీటెయిల్స్ మెమరీ నుంచి చెప్తున్నా, గూగుల్ లైబ్రరీ నుంచి కాదు. ప్రాబబ్లీ సీరియస్ థింగ్స్. డెత్ సెంటెన్స్, అమ్మేవాడికి డెత్ సెంటెన్స్, దానికి డౌట్ లేదు. మరి కొన్నవాడికి ఏమైనా తగ్గించారా లేదా నేను కొద్దిగా నా మెమరీతో మాట్లాడుతున్నా. మెయిన్ థింగ్ నేను అనుకుంటున్నా, మన దగ్గర ఎందుకు పెట్టకూడదు అట్లా అమ్మిన వాళ్ళకి? పని అవ్వదు ఇక్కడ, అవ్వదు. అది మన సిస్టమ్ ని సపోర్ట్ అవుతుంది. సింగపూర్ స్మాల్ స్టేట్, హై ఎడ్యుకేషన్, కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఇక్కడ అన్ని అవ్వవు. ఇక్కడ లాయర్లకి డబ్బులు ఎక్కువ పెరుగుతాయి. అక్కడ ఎవరు లాయర్ ప్యానల్ లో అంటే ఎక్స్క్యూజ్ మీ, బట్ ఇట్స్ ఓన్లీ అన్నెసెసరీ. I apologize to him. No, it's all right. It's all right. I can bear with you, sir. Please, you can talk whatever way you want. I can answer you also as well. Fortunately, with experience, I've become sensitive to the other panelists. Otherwise, we'll be fighting the whole day and I'll get a heart attack or something. So, main thing ఏంటంటే, ఇది సబ్జెక్ట్ బయటికి రావడం చాలా మంచిది. మనం వెంటిలేట్ చేయాలి. నేను 25 సంవత్సరాల క్రితం ప్రాస్టిట్యూషన్ గురించి వెంటిలేట్ చేశా. హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్ళా. వాళ్ళని శిక్షించొద్దు, వాళ్ళు చేసేది తప్పని మనం భావించొద్దు. అది ఒక రకంగా దిగిపోయారు. మనం రీహాబిలిటేట్ చేయాలి, రెస్పెక్టబిలిటీ ఇవ్వాలి. సరే, దాని వల్ల నష్టం పెద్దగా లేదు ప్రాస్టిట్యూషన్ వల్ల, కానీ డ్రగ్స్ వల్ల ఖరాబ్ అవుతున్నాయి కదా జీవితాలు. నా ఫీలింగ్ ఏంటంటే, మన కంట్రీలో మిగతా కంట్రీలో ఇది ఒక ఫ్యాషనబుల్ సిచ్యువేషన్ కూడా అయిపోతుంది. రిచ్ పీపుల్ కి పియర్ గ్రూప్ ప్రెషర్. అందరూ తాగుతున్నారు, నువ్వు అందరూ డ్రింక్ చేస్తున్నారు, నువ్వు తాగవా? అందరూ పార్టీస్కి వెళ్తారు, నువ్వు వెళ్ళవా? లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అందరూ చేస్తున్నారు, నువ్వేంటి కూడా? పియర్ గ్రూప్ ప్రెషర్ వచ్చేసింది. ఇది ఎలా ఉన్నది సొసైటీ? సిటీస్ హైదరాబాద్, ఢిల్లీ, బాంబే, పూనా, లక్షల మంది ఎర్నింగ్ యూత్
ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 21 to 30 ఫ్రీగా తిరుగుతున్నారు, ఫ్రీడమ్ ఉన్నది, కష్టపడుతున్నారు, వాళ్ళకి ఎక్స్ట్రీమ్ నాలెడ్జ్ ఉన్నది ప్రపంచం అంతా. సో మనం వాళ్ళ మైండ్ పెనెట్రేట్ చేయాలంటే చాలా కేర్ఫుల్ గా డీటెయిల్ చేయాలి. నా వ్యూలో బెంగాల్లో, నన్ను కరెక్ట్ చేయొచ్చు అక్కడ మిత్రులు, దే మే హ్యావ్ మోర్ ఫ్యాక్ట్స్ విత్ మీ, బెంగాల్ అండ్ అస్సాంలో, ఒరిస్సాలో కొద్దిగా ఈ ప్రాబ్లం తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ చాలా కల్చరల్ రూట్స్ ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్. మనం ఇది పియర్ గ్రూప్ ప్రెషర్ వస్తుంది, అందరు తాగుతున్నారు, వాడు ఫ్యాషనబుల్ గా ఉన్నవాడు తాగుతున్నాడు, ఆ సినిమా పాయింట్ ఐ వాంట్ టు ఆస్క్ యూ, డ్రింకింగ్ నుంచి ఆల్కహాల్ నుంచి డ్రగ్స్ ఎంత దూరం? డ్రగ్స్ ఆర్ చీపర్ దెన్ లిక్కర్, డ్రగ్స్ ఆర్ చీపర్ దెన్ లిక్కర్. బట్ ఓకే, డ్రగ్ ఇప్పుడు డ్రింకింగ్ అన్నది ఒక లిమిట్ లో తీసుకుంటే లిమిట్ లేదు, మద్యపానం పర్లేదు. అది నేను మీరు దాన్ని శానిటైజ్ చేసి రోజు డ్రింక్స్ తాగి పడుకుంటాడు, 3 డ్రింక్స్ తాగి పడుకుంటాడు, అది వేరు, అది నేను కాదట్లేదు, నీ ఇష్టం వచ్చింది చేసుకో. ఐఎమ్ నాట్ హియర్ moral police కాదు, బట్ there are many things in our society which now are accepted. అది పియర్ గ్రూప్ ప్రెషర్ ఉంటాయి. చాలా పెద్ద పాపం ఆఫీసర్లు ఏమన్నా రిచ్ పీపుల్ ఏంటి, వాళ్ళ చిల్డ్రన్ కొద్దిగా వీక్ పర్సనాలిటీస్ అవుతే వాళ్ళ స్కూల్స్ కాలేజెస్ లో కలుస్తారు, ఇలా చేద్దాం అలా బాగుంటుంది, ఆ గ్రూప్ పడిపోతారు. దీనికి గవర్నమెంట్ సొసైటీ హ్యాస్ టు థింక్ అబౌట్ ఇట్. ఈజీ సొల్యూషన్స్, ఫాస్ట్ ఫుడ్ సొల్యూషన్స్ లేవు. దట్ వెరీ కేర్ఫుల్లీ డూ ఇట్, వెరీ కేర్ఫుల్. విశేషం ఏంటి, అమెరికాకి డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? కొలంబియా నుంచి, మెక్సికో నుంచి. వాళ్ళు ఆప్ చేయాలి, వాళ్ళని కాల్ చేయాలి, వాళ్ళని చంపేయాలి అని అమెరికన్ అంటే వాళ్ళు ఏమంటున్నారు, ఒరే నీ వాళ్ళని కొనకుండా చేయరా, మా మీద పడతావేంటి అంటున్నారు. సార్ అంటే ఇప్పుడు అమ్మేవాళ్ళు లేకుంటే కొనేవాడు ఎక్కడికి పోతాడు సార్? కొనేవాడు ఎక్కడికి పోతారు కాదు, ఇది ఎక్కడ నేను చెప్పేది, కోడిగుడి మందులు వచ్చిందా, కోడి మందులు వచ్చిందా, ఇవన్నీ రిప్లైస్ యూ హావ్ టు థింక్ ఇట్ త్రూ. వన్ సొల్యూషన్ లేదు. పుల్లారావు గారు, ఇంతకుముందు డ్రగ్స్ కల్చర్ సిటీలోనే ఉండేది, ఇప్పుడు విలేజెస్ కూడా స్ప్రెడ్ అయిపోయింది కదా, అంటే ఇంతగా స్ప్రెడ్ అవడానికి కారణం ఏంటి? డ్రగ్స్ యథేచ్ఛగా దందా కొనసాగడానికి ఏంటి అంటే ఎవరు కారణం అనుకోవచ్చు? ఇప్పుడు పిల్లల నుంచి సెలబ్రిటీ వరకు అందరు ఈ డ్రగ్స్ బాధితులేనా ఇప్పుడు? అదే ఇది ఒక పియర్ గ్రూప్ ప్రెషర్, పియర్ గ్రూప్ ప్రెషర్. 10 మంది కలిస్తే ఎవరు ఎలాంటి బట్టలు వేసుకుంటున్నాం, అవి మనకి ఎందుకు మోడల్స్ పెట్టి బట్టలు అది వేసుకోమంటున్నాం. పెద్ద పెద్ద వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఎందుకు చేస్తున్నారు, వాళ్ళు వాడుతున్నారా? షారూక్ ఖాన్ ఇలాంటి యాక్టర్స్ వాళ్ళు ఈ సిగరెట్స్ దాని పేర్లు ఏమంటారు, అది ఇంకో పేర్లతో పాన్ మసాలా అని అమ్ముతున్నారు. వాళ్ళు వాడతారా? వాళ్ళు వాడరే. వాళ్ళు తింటున్నారా? తినరే. వాళ్ళు తాగుతున్నారా? తాగరే. వాళ్ళు ఆ నాన్ ఫ్యాక్ట్స్ అన్ని అమ్ముతున్నారు, వాళ్ళు తీసుకోరే. వాళ్ళు ఏంటంటే మనం పెట్టుకుని ఐకాన్స్ పెట్టుకుని చేస్తాం. ఇది చాలా సీరియస్ ప్రాబ్లం. అండ్ పోర్ పీపుల్స్ పేరెంట్స్ అసలు వాళ్ళకి చిల్డ్రన్ మీద కంట్రోల్ ఉండదు. ధనవంతులు ఇంకా నీకు డబ్బిస్తున్నాను ఆ మాట వినా, కామన్ పీపుల్ చాలా కష్టం పిల్లలు కంట్రోల్ చేసుకోవటానికి. వాళ్ళు ఏమాత్రం చిన్న ఉద్యోగం వచ్చినా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వస్తుంది, ఇంకా లెక్క పెట్టరు. సో మెనీ థింగ్స్ మనం చెప్పుకోని థింగ్స్ చాలా ఉన్నాయి, చెప్పుకోవాలి. సో మెనీ థింగ్స్. అది తప్పకుండా భారతదేశానికి ఇది ఒక అలాం, ఇది ఒక వార్నింగ్. యూ హ్యావ్ టు థింక్ బియాండ్. ఏదో ఇది మన ప్రపంచంలో 2వ దేశం అయిపోయాం, 3వ దేశం అయిపోయాం. ఎస్, ఐ అగ్రీ. అదానీ అంబానీ పిల్లలు చేయరు ఈ పని. చేస్తే వాళ్ళకి సైకాట్రిస్ట్, గియాట్రిస్టులు లక్షలు ఖర్చు పెట్టి బయటికి తీస్తారు. కామన్ మ్యాన్, ఒక అగ్రికల్చరల్ లేబరర్, ఒక పోర్ ఉమెన్, ఒక విడో, వాళ్ళ పిల్లలు చదువుకున్నారు. ఎడ్యుకేషన్ నెట్లు ఫ్రీ కనుక మన దేశంలో చదువుకున్నారు. ఏదో ఉద్యోగం వచ్చాక గెట్ అవుట్ ఉంటారు. వాళ్ళ మైండ్ వాళ్ళదే. వాళ్ళ పేరెంట్స్ నచ్చేది. పేరెంట్ ప్రెషర్ ఉండదు, ప్రెషర్ లెక్క పెట్టరు. పెద్ద పెద్ద వాళ్ళు ప్రెషరే, పేరెంట్స్ చిల్డ్రన్ లెక్క పెట్టలేదు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు. సో ఇది తప్పకుండా వన్ సొల్యూషన్ తో రాలే. థింకింగ్ చేయాలి, గవర్నమెంట్ ఆలోచించాలి. గవర్నమెంట్ లాస్ వల్ల అవదు. సొసైటీలో ఏ చేంజెస్ తేవాలి, ఒక యూనిఫామ్, ఒక కన్సెన్సస్ ఎలా తేవాలి మన సొసైటీలో, కన్సెన్సస్ తెచ్చే టైం వచ్చింది. రైట్. శరత్ గారు, ఇప్పుడు డ్రగ్స్ కంట్రోల్ చేయడానికి ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవాలి? డ్రగ్స్ వాడుతున్న